హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అమ్మ పరావలయము, దీర్ఘవృత్తము, అతి పరావలయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారము మరియు వాటి మీద వచ్చేటువంటి బిట్స్ని నేర్చుకుందాం. ఈ వీడియో ద్వారా మనం పరావలయము, దీర్ఘవృత్తము, అతి పరావలయాలకు సంబంధించిన అంతా సమాచారము ఈ వీడియోలో మనకు దొరుకుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. పరావలయము, దీర్ఘవృత్తము, అతి పరావలయము. ఇక్కడ ఉత్కేంద్రత =1 వస్తే, ఉత్కేంద్రత =1 వస్తే అది పరావలయానికి చెందిందనమాట. E<1 వస్తే, ఈ అనేది <1 వస్తే అది దీర్ఘవృత్తానికి సంబంధించినది. E>1 అయితే అతి పరావలయానికి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, E=1 అయితే పరావలయము, E<1 అయితే దీర్ఘవృత్తము, E>1 అయితే అతి పరావలయము. పరావలయం యొక్క ప్రామాణిక సమీకరణం y² = 4ax. పరావలయం యొక్క ప్రామాణిక సమీకరణం y² = 4ax. దీర్ఘవృత్తం యొక్క ప్రామాణిక సమీకరణం x² a² y² b² 1. ఓకే, దీర్ఘవృత్తం యొక్క ప్రామాణిక సమీకరణం x² a² y² b² 1. అతి పరావలయం యొక్క ప్రామాణిక సమీకరణం x² a² y² b² 1. అతి పరావలయం యొక్క ప్రామాణిక సమీకరణము x² a² y² b² 1. దీర్ఘవృత్తానికి అతి పరావలయానికి తేడా గమనించారు. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడేమో మైనస్ ఉంది. పరావలయం అనేది డిఫరెంట్గా ఉంది, y² = 4ax. ఇప్పుడు పరావలయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. y² = 4ax పరావలయం యొక్క నాభి a, 0 అవుతుంది. అదే x² = 4ay అనే పరావలయం ఇస్తే దాని నాభి 0, a అవుతుంది. ఓకే, y² = 4ax పరావలయం యొక్క నియతరేఖ సమీకరణం x + a = 0 అవుతుంది. x² = 4ay పరావలయం యొక్క నియతరేఖ సమీకరణం y + a = 0 అవుతుంది. y² ఇచ్చినప్పుడు x + a, x² ఇచ్చినప్పుడు y + a గుర్తుంచుకోండి. నెక్స్ట్ y² = 4ax పరావలయ శీర్షము 0, 0. అలాగే x² = 4ay పరావలయ శీర్షం కూడా 0, 0. అంటే ఇలాంటి పరావలయాలు ఇచ్చినప్పుడు శీర్షం అనేది 0, 0 రాసేసుకోవచ్చు. అయితే ఇక నీతరేఖకు లంబంగా నాభి గుండా పోయేటువంటి సరళ రేఖని అక్షరేఖ అని చెప్పి అంటాము. అయితే y² = 4ax పరావలయం యొక్క అక్షరేఖ సమీకరణం ఏమవుతుందంటే y = 0 అవుతుంది. x² = 4ay పరావలయం యొక్క అక్షరేఖ x = 0 అవుతుంది. ఇక్కడ yకి y = 0, x²కి x = 0 గుర్తుపెట్టుకోండి. y² = 4ax పరావలయం అక్షరేఖ y = 0, x² = 4ay పరావలయం అక్షరేఖ x = 0. ఇక్కడ y² ఉన్నప్పుడు అక్షరేఖ y = 0, x² ఉన్నప్పుడు x = 0. కానీ ఇందాక నియతరేఖ చూసాము, y² ఉన్నప్పుడు x + a అయింది, x² ఉన్నప్పుడు y + a అయింది. నెక్స్ట్ వన్, Px1 y1 అనే బిందువు y² = 4ax పరావలయానికి బాహ్యంగా ఉంటే y² - 4ax1 అనేది <0 అవుతుంది. ప్లస్ 4ax లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ వస్తుంది. సో y² - 4ax1 <0. బాహ్యంగా అంటే గ్రేటర్ వస్తుంది, అంతరంగా అంటే లెస్ దాన్ వస్తుంది. y² - 4ax1 <0 ఇది బాహ్యంగా ఉన్నప్పుడు. అంతరంగా ఉంటే y² - 4ax1 <0 అవుతుంది. నెక్స్ట్ y² = 4ax పరావలయానికి y = mx + c స్పర్శరేఖ అయితే cm = a అవుతుంది. y² = 4ax పరావలయానికి y = mx + c స్పర్శరేఖ అయితే cm = a అవుతుంది. c అంటే అయంత్రఖండము, m అంటే స్లోప్, సో cm = a అవుతుంది. నెక్స్ట్ పరావలయంపై రెండు బిందువుల్ని కలిపే రేఖాఖండాన్ని పరావలయ జ అని చెప్పి అంటారు. పరావలయం మీద రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని పరావలయ జ అని చెప్పి అంటారు. అయితే ఈ పరావలయ జ అనేది నాభి గుండా వెళ్తే దాన్ని నాభి జ అంటారు. పరావలయం జ అనేది నాభి గుండా వెళితే దాన్ని నాభి జ అంటారు. అంటే నాభి గుండా పోయే జాని
నాభిజ అంటారు. ఈ నాభిజ అనేది పరావలయ అక్షానికి లంబంగా ఉంటే దాన్ని లేటస్ రెక్టమ్ అంటారు. నాభిజ అనేది పరావలయ అక్షానికి లంబంగా ఉంటే దాన్ని లేటస్ రెక్టమ్ అంటారు. లేటస్ రెక్టమ్ అని చెప్పి అంటారు. ఓకే, నెక్స్ట్ y² = 4ax పరావలయానికి y = mx + c స్పర్శరేఖ అయితే స్పర్శ బిందువు y² = 4ax పరావలయానికి y = mx + c స్పర్శరేఖ అయితే స్పర్శ బిందువు ఇలా డైరెక్ట్గా కూడా బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. a/m², 2a/m, a/m², 2a/m. నెక్స్ట్ s = 0 పరావలయానికి px1y1 బిందువు వద్ద స్పర్శరేఖ సమీకరణము s1 = 0 అవుతుంది. s = 0 పరావలయానికి px1y1 బిందువు వద్ద స్పర్శరేఖ సమీకరణము s1 = 0 అవుతుంది. అదే బిందువు వద్ద అభిలంబ రేఖ సమీకరణం అంటే y - y1 = -y1/2a × x - x1 అవుతుంది. దీని మీద కూడా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. y - y1 = -y1/2a × x - x1. ఈ ఫార్ములాలన్నీ కూడా మనకు నోటెడ్ అయితేనే మనము వీటి మీద ఇచ్చేటువంటి ప్రశ్నల్ని ఈజీగా చేయగలుగుతాము. అభిలంబ రేఖా సమీకరణము y - y1 = -y1/2a × x - x1. ఓకే, ఈ 3 టాపిక్స్ మీద ఖచ్చితంగా 1 లేదా 2 బిట్స్ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పరావలయానికి బాహ్య బిందువు నుంచి గీయగలిగిన స్పర్శరేఖల సంఖ్య 2. పరావలయానికి బాహ్య బిందువు నుంచి ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు అని అడగవచ్చు, 2. ఇక దీర్ఘవృత్తం యొక్క ఉత్కేంద్రిత ఫార్ములా E = √a² - b²/a² అవుతుంది. ఇది ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే a > b అయినప్పుడు యూజ్ చేస్తాము. అదే b > a అయితే b² - a²/b² అవుతుంది. దీర్ఘవృత్తం యొక్క శీర్షాలు ఎలా ఉంటాయంటే a, 0 -a, 0గా ఉంటాయి. దీర్ఘవృత్తం యొక్క శీర్షాలు a, 0 -a, 0 ఉంటాయి. ఇందాక మనం పరావలయాన్ని చెప్పుకున్నాం, శీర్షాలు 2 కూడా 0, 0, 0, 0 అంటే y² = 4ax 0, 0నే, x² = 4ay కూడా 0, 0నే. బట్ దీర్ఘవృత్తానికి శీర్షాలు చూస్తే a, 0 -a, 0 ఉంటాయి. నాబులు వచ్చేసి ae, 0 -ae, 0. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు, +or -ae, 0 అంటే ఒకటి ae, 0 ఇంకోటి -ae, 0 అని. నీత రేఖలు x = +or -a/e అంటే x1 వచ్చేసి a/e, x2 వచ్చేసి -a/e అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ e అంటే ఎసెంట్రిసిటీ. నెక్స్ట్ దీర్ఘవృత్తానికి గల అక్షముల సంఖ్య అని అడగవచ్చు. దీర్ఘవృత్తానికి 2 అక్షాలు ఉంటాయి, ఒకటి దీర్ఘాక్షము, రెండోది హ్రస్వాక్షము. దీర్ఘాక్షం సమీకరణం y = 0. దీర్ఘాక్షం అంటే అడ్డుగా గీసిన రేఖ అంటే x అక్షము, x అక్షం సమీకరణం y = 0. హ్రస్వాక్షము నిలువు రేఖ అంటే y అక్షం అనమాట, y అక్షం సమీకరణం x = 0. దీర్ఘాక్షం అంటే y = 0, హ్రస్వాక్షం అంటే x = 0. దీర్ఘాక్షం, హ్రస్వాక్షం అనేవి దీర్ఘవృత్తానికి గల అక్షములు. సో దీర్ఘవృత్తానికి గల అక్షముల సంఖ్య అంటే 2 అవుతుంది. నెక్స్ట్ దీర్ఘవృత్తంపై 2 బిందువులను కలిపే రేఖాఖండాన్ని దీర్ఘవృత్తజ అన్నారు. ఓకేనా, దీర్ఘవృత్తంపై 2 బిందువులను కలిపే రేఖాఖండాన్ని దీర్ఘవృత్తజ అంటారు. ఈ జ అనేది నాభిగుండా పోతే దాన్ని నాభిజ అంటారు. ఈ జ అనేది నాభిగుండా పోతే దాన్ని నాభిజ అని చెప్పి అంటారు. x² a² y² b² 1 యొక్క నాభిజ లంబం పొడవు ఏమవుతుందంటే 2b² a అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద ఎక్కువగా బిట్స్ వస్తూ ఉన్నాయి. x² a² y² b² 1 యొక్క నాభిజ లంబం పొడవు ఫార్ములా 2b² a, 2b² a. నెక్స్ట్ దీర్ఘవృత్తం x² a² y² b² 1కి y = mx + c స్పర్శరేఖ గుట్టుకు నియమము. దీన్ని డైరెక్ట్గా అడగవచ్చు, లేకపోతే ఇక్కడ ఏదైనా లెటర్స్ మార్చి కూడా అడగవచ్చు, లేదా ఇక్కడ వాల్యూస్ ఇచ్చి కూడా ఆ నియమము అడగవచ్చు. c² = a²m² + b², c² = a²m² + b². వెరీ ఇంపార్టెంట్, ఇది డైరెక్ట్గా కూడా బిట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. c² = a²m² + b². నెక్స్ట్ 1 s = 0. దీర్ఘవృత్తంపై బిందువు వద్ద స్పర్శరేఖ సమీకరణం s1 = 0 అవుతుంది. అదే బిందువు వద్ద అభిలంబ రేఖ సమీకరణం a²y/x1 - b²y/y1 = a² - b². ఈ ఫార్ములా మీద కూడా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. a²y/x1
మైనస్ బీ స్క్వేర్ వై బై వై1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అవుతుంది. అభిలంబ రేఖా సమీకరణము. ఓకే, ఏ స్క్వేర్ వై బై x1 మైనస్ బీ స్క్వేర్ వై బై వై1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఒక బిందువు నుంచి దీర్ఘవృత్తానికి గీయగలిగినటువంటి అవిలంబ రేఖలు ఏంటంటే 4 గీయవచ్చు. పరావలయంలో ఒక విషయం చెప్పుకున్నాం. పరావలయంలో బాహ్య బిందువు నుండి గీయగలిగిన స్పర్శరేఖలు అంటే 2 అని చెప్పాము. పరావలయంలో బాహ్య బిందువు నుంచి గీయగలిగిన స్పర్శరేఖలు 2 అన్నాము. కానీ ఇక్కడ ఒక బిందువు నుంచి దీర్ఘవృత్తానికి ఎన్ని అభిలంబ రేఖలు గీయవచ్చు అంటే 4 గీయవచ్చు. గుర్తించండి. s ఈక్వల్ టు 0కి y ఈక్వల్ టు mx ప్లస్ సి స్పర్శరేఖ అయితే స్పర్శ బిందువు వచ్చేసి మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి. ఇక అతి పరావలయం యొక్క ఉత్కేంద్రత ఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే నాబులు వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. అంటే ఒక నాభి ఏఈ కామా 0, ఇంకో నాభి మైనస్ ఏఈ కామా 0 అవుతుంది. అంటే దీర్ఘవృత్తానికి ఏ విధంగా అయితే నాబులు ఉంటాయో ఇక్కడ అతి పరావలయానికి కూడా నాబులు అంతే. ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. నియత రేఖలు వచ్చేసి x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. నియత రేఖలు కూడా దీర్ఘవృత్తానికి ఉన్నవే ఉంటాయి. x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. శీర్షాలు కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఏ కామా 0 మైనస్ ఏ కామా 0. ఓకేనా. దీర్ఘవృత్తానికి అతి పరావలయానికి నాబులు, నియత రేఖలు, శీర్షాలు ఒకే విధమైన ఫార్ములాను కలిగి ఉంటాయి. నాబులు అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0, నియత రేఖలు అంటే x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. శీర్షములు వచ్చేసి ఏ కామా 0 మైనస్ ఏ కామా 0. కానీ పరావలయానికి 0 కామా 0 0 కామా 0 ఉంటాయి. గుర్తించండి శీర్షాలు. ప్రధాన అక్షము y ఈక్వల్ టు 0 అవుతుంది. మనం దీర్ఘవృత్తంలో దీర్ఘాక్షము y ఈక్వల్ టు 0 అని, హ్రస్వాక్షము x ఈక్వల్ టు 0 అని చెప్పాము. కానీ ఇక్కడ ప్రధాన అక్షము సంయుగ్మాక్షము ఉంటాయి. అతి పరావలయంలో అక్షాలు 2 ఉంటాయి. ఆ రెండిటి పేరు ప్రధాన అక్షము, సంయుగ్మాక్షము. ప్రధాన అక్షం సమీకరణం y ఈక్వల్ టు 0, సంయుగ్మ అక్షం సమీకరణం x ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే ఇక్కడ ప్రధాన అక్షం పొడవు 2a అంటాము. ప్రధాన అక్షం పొడవుని 2aతో సూచిస్తాము. సంయుగ్మ అక్ష పొడవుని 2bతో సూచిస్తాము. ప్రధాన అక్షం పొడవు అనేది సంయుగ్మ అక్షం పొడవుకు సమానంగా ఉంటే అంటే 2a ఈక్వల్ టు 2b అయితే దానిని లంబ అతి పరావలయం అంటాము. దాన్ని లంబ అతి పరావలయం అని చెప్పి అంటాము. ప్రధాన అక్షం పొడవు 2a ఈక్వల్ టు సంయుగ్మ అక్షం పొడవు 2b అయితే దాన్ని లంబ అతి పరావలయం అంటాము. ఈ లంబ అతి పరావలయం సమీకరణం x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. లంబ అతి పరావలయం సమీకరణం x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. నెక్స్ట్ అతి పరావలయం s ఈక్వల్ టు 0కు y ఈక్వల్ టు mx ప్లస్ సి స్పర్శరేఖ కావడానికి నియమము సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. మనం దీర్ఘవృత్తంలో సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పాము. కానీ అతి పరావలయంలో సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్పర్శ బిందువు వచ్చేసి మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి కామా మైనస్ బి స్క్వేర్ బై సి అవుతుంది. దీర్ఘవృత్తానికి మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి కామా బి స్క్వేర్ బై సి అవుతుంది. అతి పరావలయానికి ఇక్కడ 2 మైనస్లు ఉంటాయి. మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి కామా మైనస్ బి స్క్వేర్ బై సి అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 మరియు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు -1 అయితే ఓకేనా 1కి -1కి ఈక్వల్ అయితే వాటిని సంయుగ్మ అతి పరావలయాలు అంటారు. ఈ క్రింది వానిలో సంయుగ్మ అతి పరావలయం అని చెప్పి అడగవచ్చు, లేదా సంయుగ్మ అతి పరావలయం కానిదని చెప్పి సమీకరణాలు ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చిన వాల్యూ 1, ఇక్కడ ఇచ్చిన వాల్యూ -1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ వాల్యూ 1కి -1కి, లేదా ఒక్కోసారి ఎలా కూడా అడగవచ్చు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ -1 అయితే ఇవి వేటికి సంబంధించినవి అని అడగవచ్చు, సంయుగ్మ అతి పరావలయాలకు సంబంధించినవి. ఇక ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0 సరళ రేఖ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1కి స్పర్శరేఖ అవడానికి నియమము ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం పరావలయము అలాగే దీర్ఘవృత్తము అతివృత్త పరావలయానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల్ని నేర్చుకుందాం. వై స్క్వేర్ ఈక్వల్ టు 12x పరావలయం యొక్క నాభి దూరము 4 యూనిట్లని ఇచ్చారు. అయితే దీని మీద ఉన్నటువంటి బిందువులు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ వై స్క్వేర్ ఎంత ఇచ్చారమ్మా, వై స్క్వేర్ వచ్చేసి 12x అని చెప్పి ఇచ్చారు.
వై స్క్వేర్ ఈక్వల్ టు 12x అని చెప్పి ఇచ్చారు. వై స్క్వేర్ ఈక్వల్ 12x, దీన్ని వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఫామ్లోకి మార్చాము. అంటే ఏ ప్లేస్లో 3 వచ్చింది, ఏ ఈక్వల్ టు 3 వచ్చింది. ఓకేనా. ఎక్స్ నిరూపకం కనుక్కుందాం. ఎక్స్ నిరూపకం ఎలా వస్తుందంటే నాభి దూరము మైనస్ ఏ అవుతుంది. ఎక్స్ నిరూపకం ఎలా వస్తుందంటే నాభి దూరంలో నుంచి ఏని రిమూవ్ చేయాలి. నాభి దూరం వచ్చేసి 4 ఇచ్చారు. 4 - 3 అంటే 1 వస్తుంది. ఎక్స్ వచ్చేసి నాభి దూరంలో నుంచి ఏ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ నిరూపకం వస్తుంది. 1 వచ్చింది ఎక్స్ నిరూపకం. ఈ ఎక్స్ నిరూపకం విలువని వై స్క్వేర్ ఈక్వల్ టు 12xలో సబ్స్టిట్యూట్ చేస్తే వై నిరూపకం వస్తుంది. 12 × 1 12 అవుతుంది. వై స్క్వేర్ 12 కాబట్టి వై √12 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే +or-2√3గా రాయొచ్చు. అప్పుడు బిందువులు ఏమవుతాయి చూడండి. 1 ఎక్స్ నిరూపకం 1, వై అనేది 2√3 ఒక నిరూపకము. ఎక్స్ నిరూపకం 1, వై అనేది -2√3 ఇది మరొక నిరూపకము. 1, 2√3, 1, -2√3 ఇది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -8ay పరావలయం యొక్క నాభి అని ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -8ay పరావలయం యొక్క నాభి. ఇది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay ఫామ్లో ఉంది. 4a ప్లేస్లో -8a ఉంది. అంటే ఏ వచ్చేసి ఏమొస్తుంది, -2a వస్తుంది. నాభి వచ్చేసి 0, a 0, a అంటే -2a 0, -2a. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -8ay అని ఇచ్చారు. ఇది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay ఫామ్లో ఉంది. సో 4a ఈక్వల్ టు -8a. సో ఏ ప్లేస్లో ఏమొస్తుందంటే -2a వస్తుంది. సో నాభి వచ్చేసి 0, a అవుతుంది. ఓకే, 0, a వచ్చేసి -2a. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వై స్క్వేర్ ఈక్వల్ టు 18x పరావలయంపై గల బిందువు యొక్క వై నిరూపకం ఎక్స్ నిరూపకానికి 3 రెట్లు అయితే ఆ బిందువు. వై నిరూపకం ఎక్స్ నిరూపకానికి 3 రెట్లు అన్నారు. అంటే వై ఈక్వల్ టు 3x అవుతుంది. వై నిరూపకం ఎక్స్ నిరూపకానికి 3 రెట్లు అన్నారు. అంటే వై ఈక్వల్ టు 3x అవుతుంది. మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ పరావలయము వై స్క్వేర్ ఈక్వల్ టు 18x. కాబట్టి వై ప్లేస్లో ఈ 3x సబ్స్టిట్యూట్ చేస్తే వై స్క్వేర్ ఈక్వల్ టు 18x కాబట్టి 3x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 18x. ఓకే, 3 స్క్వేర్ అంటే 9x స్క్వేర్, 9x స్క్వేర్ ఈక్వల్ టు 18x. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్, 9 1s 9 2s. ఓకే, ఎక్స్ వాల్యూ 2 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 2 వస్తే వై అనేది 3x కాబట్టి వై ఈక్వల్ టు 3 × 2 6 అవుతుంది. సో ఆ బిందువు వచ్చేసి x, y అంటే 2, 6. 2, 6 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -16y అయితే ఆ పరావలయం యొక్క నాభి అని ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay ఫామ్లో ఉంది కాబట్టి ఈ 4a అనేది -16కి ఈక్వల్ చేస్తే ఏ అనేది -4 వస్తుంది. సో నాభికి ఫార్ములా, పరావలయం యొక్క నాభికి ఫార్ములా 0, a 0, a. సో 0, a అంటే -4. సో 0, -4 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ పరావలయము ఈ క్రింది దేని దృష్ట్యా సౌష్ఠవతను కలిగి ఉంటుందని ఇచ్చారు. వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ పరావలయం అనేది ఎక్స్ అక్షం దృష్ట్యా సౌష్ఠవతను కలిగి ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై అనేది వై అక్షం దృష్ట్యా ఉంటుంది. ఇక్కడ అడిగింది వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్ అక్షం దృష్ట్యా సౌష్ఠవతను కలిగి ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax పరావలయము -3, 2 గుండా పోతుంది. దాని నాభి లంబం పొడవు ఎంత అని చెప్పిచ్చారు. ఓకే, ఇక్కడ వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax పరావలయం దేని గుండా వెళ్తుంది, -3, 2 గుండా వెళ్తుంది. ఇక్కడ దీన్ని ఎక్స్ వై అనుకోండి, -3ని ఎక్స్ 2ని వై అనుకొని ఈ ఇచ్చిన ఈక్వేషన్లో ఇచ్చిన పరావలయంలో ప్రతిక్షేపించండి. వై స్క్వేర్ అంటే వై ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 × a × x అనేది -3. సో 2 స్క్వేర్ 4, ఇక్కడ -4 3s వచ్చేసి 12a. సో ఇక్కడ దాని నుంచి ఏ అనేది వచ్చేసి -4/12 అవుతుంది. అంటే -1/3 వస్తుంది. అంటే -12 రైట్ హ్యాండ్ సైడ్ అయితే డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో -1/3 ఏ వాల్యూ -1/3. ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే నాభి లంబం పొడవు కనుక్కోమన్నారు. పరావలయ నాభి లంబం పొడవు ఫార్ములా 4a. సో 4 × a వచ్చేసి -1/3. సో ప్లస్ ఇంటూ -4/3 వస్తుంది. కానీ నాభి లంబం పొడవు అనేది రుణాత్మకం కాదు కాబట్టి పాజిటివ్గా తీసుకోవాలి, 4/3. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘవృత్తం యొక్క నాభి లంబం పొడవు హ్రస్వాక్షంలో సగం ఉంటే ఉత్కేంద్రిత అన్నారు. దీర్ఘవృత్తం యొక్క నాభి లంబం పొడవు ఫార్ములా 2b² a. ఓకేనా,
దేంట్లో సగం ఉంది, హ్రస్వాక్షంలో సగం ఉంది, హ్రస్వాక్షం 2b, అందులో సగం అంటే బై 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో అలాగే 2b² = ab అవుతుంది. ఇక్కడ b వన్స్ b క్యాన్సిల్ అయిపోతుంది స్క్వేర్కి, ఇక్కడ 2b = a మిగిలిపోతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినట్లయితే a కాస్త a², 2b కాస్త 2b² అంటే 4b² అవుతుంది. a² = 4b². ఉత్కేంద్రతకు ఫార్ములా E = √1 - b²/a². ఈ a² ప్లేస్లో 4b² సబ్స్టిట్యూట్ చేయండి. b² క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 - 1/4 ఎల్సిఎం చేస్తే 4 - 1/4 అంటే √3/4. √3/4 అంటే √4ని 2గా రాస్తాము. సో √3/2 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘవృత్తంలో నీతరేఖల మధ్య దూరము నాభుల మధ్య దూరానికి 3 రెట్లు అయిన ఉత్కేంద్రిత దీర్ఘవృత్తంలో నీతరేఖల మధ్య దూరము అది 2a/e అవుతుంది. నాభుల మధ్య దూరం 2ae, దానికి 3 రెట్లు అన్నారు. ఓకేనా, దీర్ఘవృత్తంలో నీతరేఖల మధ్య దూరం 2a/e, నాభుల మధ్య దూరం 2ae, 3 రెట్లు అన్నారు కాబట్టి ఇంటూ 3 చేసాం. ఈ 2a క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/a = 3e. ఈ 3ని తీసుకురండి, ఈని తీసుకెళ్ళండి, క్రాస్ మల్టిప్లై చేసాం. 1/3 = e × e² అవుతుంది. e² 1/3 అయితే e 1/√3 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -3,1 మరియు 2, -2 బిందువుల గుండా పోతూ మూల బిందువుని కేంద్రంగా కలిగిన దీర్ఘవృత్తం అని చెప్పి ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఈ 2 పాయింట్స్ని ఇచ్చిన ఆప్షన్స్లో మనం ప్రతిక్షేపించినట్లయితే అంటే సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏదైతే సాటిస్ఫై చేస్తుందో ఈ 2 పాయింట్లో ఏ పాయింట్ని సాటిస్ఫై చేసినా కూడా అది కావాల్సిన దీర్ఘవృత్తం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో -3,1 సబ్స్టిట్యూట్ చేస్తే 5 9s 45 ప్లస్ 3 1s 3 45 ప్లస్ 3 48, కానీ ఇది కావటం లేదు. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × -3² ప్లస్ 5 × 1², 3 × 9 27 ప్లస్ 5 × 1 5, 27 ప్లస్ 5 = 32. సో LHS RHS ఈక్వల్ అయింది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఈ పాయింట్ కూడా చెక్ చేసుకొని చూసుకోండి. 3 × 2², 3 4s 12, 5 × 2² -2² 5 4s 20, 20 + 12 32. ఓకేనా, ఈ 2 పాయింట్స్ కూడా దీన్ని సాటిస్ఫై చేస్తాయి కాబట్టి అలా సబ్స్టిట్యూషన్ మెథడ్లో దీన్ని చేయకుండా కూడా ఆన్సర్ని రాబట్టవచ్చు. నెక్స్ట్ వన్, 3x² + 4y² = 48 దీర్ఘవృత్తం యొక్క నాభుల మధ్య దూరము అని చెప్పించాడు. నాభుల మధ్య దూరానికి ఫార్ములా 2ae, అంటే మనకి ఏ తెలియాలి, ఈ తెలియాలి కాబట్టి ఈక్వేషన్ని x² + y² b² = 1 రూపంలో మార్చాము. అలా మారిస్తే అంటే ఇక్కడ ఏమైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్ దాంతో ప్రతి పదాన్ని భాగించాము. భాగిస్తే 3 16s 4 12s 48/48 అంటే 1. a² ప్లేస్లో 16 ఉంది, b² ప్లేస్లో 12 ఉంది. సో a² 16 అంటే a ఏమవుతుంది 4 అవుతుంది. సో ఈకి ఫార్ములా √1 - b²/a². ఇక్కడ b అనేది చిన్నగా ఉంది a కంటే. సో 1 - b²/a² అంటే 1 - 12/16. ఎల్సిఎం చేస్తే 16 - 12/16 అంటే 4/16. 4 1s 4 4s అంటే 1/2 వస్తుంది. ఈ వాల్యూ 1/2 వచ్చింది. 2ae 2 × a 4e వచ్చేసి 1/2. 2 క్యాన్సిల్ అయిపోతే 4 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5x² + 9y² = 45 దీర్ఘవృత్తం యొక్క నాభి లంబం పొడవు అని చెప్పి ఇచ్చారు. ఇచ్చినటువంటి దీర్ఘవృత్తాన్ని x² + y² b² = 1 ఫామ్లోకి మార్చాము. అంటే 45 తోటి ప్రతి పదాన్ని డివిజన్ చేస్తే x² 9 + y² 5 = 1 వచ్చింది. అంటే a² ప్లేస్లో 9 ఉంది, b² ప్లేస్లో 5 ఉంది. సో నాభి లంబం పొడవు కనుక్కోమన్నారు. నాభి లంబం పొడవుకు ఫార్ములా 2b²/a. 2b²/a. ఇక్కడ b² తెలుసు మనకి ఎంత 5, 2 × 5/a. ఇక్కడ a² 9 కాబట్టి a అనేది 3 అవుతుంది. సో 2 × 5/3 అంటే 10/3. సో 10/3 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 16x² + 7y² = 112 శాంకవం యొక్క ఉత్కేంద్రత అని ఇచ్చారు. ఇక్కడ కూడా ఉత్కేంద్రత కనుక్కోవాలంటే ఏ వాల్యూ బి వాల్యూ తెలియాలి. సో 16x² + 7y² = 112ని x²/a² + y² b² = 1 ఫామ్లో మారుస్తున్నాము. అంటే ఈ 112 తోటి ప్రతి పదాన్ని డివిజన్ చేసాము. 16 7s 7 16s. ఓకే, 112/112 అంటే 1 అవుతుంది. a² ప్లేస్లో 7 ఉంది, b² ప్లేస్లో 16 ఉంది. సో ఇక్కడ a < b కాబట్టి 1 - a² / b² అవుతుంది. సో 1 - 7/16
ఎల్సిఎం చేస్తే 16 - 7/16 అంటే √9/16 వస్తుంది. √9 అంటే 3, √16 అంటే 4, 3/4 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘవృత్తం యొక్క నాభి లంబం పొడవు దీర్ఘాక్షానికి 3వ వంతు అయితే దాని ఉత్కేంద్రత అన్నారు. దీర్ఘవృత్తం యొక్క నాభి లంబం పొడవు ఇప్పటికే చాలాసార్లు వచ్చింది 2b²/a. నాభి లంబం పొడవు 2b²/a. ఇక్కడ దీర్ఘాక్షం అన్నారు. దీర్ఘాక్షం అంటే 2a కాబట్టి దాంట్లో 3వ వంతు అన్నాడు కాబట్టి /3 వేసాము. అదే హ్రస్వాక్షం అంటే ఇక్కడ 2b రాయాలి. ఇక్కడ దీర్ఘాక్షం కాబట్టి 2a/3 ఎందుకు రాసామంటే 3వ వంతు అన్నాడు. దీన్ని సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయింది. b²/a = a/3 అంటే ఇక్కడ ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × b², 3b² = a² అవుతుంది. సో మనకి ఫార్ములా ఏంటంటే b² = a² × 1 - e². సో ఇప్పుడు 3b² ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3b² = a² కదా, 3b² = a². 3b² అంటే b² అంటే ఏంటి, a² × 1 - e² a² ఉంది. a² క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక చూడండి 1 - e² ఇక్కడ a² వన్స్ కాబట్టి 3 అటు వెళ్తే 1/3 అవుతుంది. సో 1 - 1/3 -e² రైట్ హ్యాండ్ సైడ్ అయితే ప్లస్ అయ్యింది. 1 - 1/3ని సింప్లిఫై చేస్తే 2/3 వస్తుంది. e² 2/3 కాబట్టి ఈ వచ్చేసి √2/3 వస్తుంది. ఈ √2/3 ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2x² + 3y² = 30 సమీకరణము దేనిని సూచిస్తుంది అని చెప్పిచ్చారు. చూడండి దీన్ని x²/a² + y²/b² = 1 రూపంలో మార్చాం. అంటే ఇది x²/a² + y²/b² = 1 రూపంలో ఉంది కాబట్టి ఇది దీర్ఘవృత్తాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘవృత్తం యొక్క కేంద్రము 0,0, ఒక నాభి 0,2 మరియు అర్ధ దీర్ఘాక్షం పొడవు 5 యూనిట్లు అయితే దీర్ఘవృత్తం సమీకరణం అన్నారు. చూడండి ఇక్కడ కేంద్రం ఇచ్చారు, నాభి ఇచ్చారు. ఓకేనా, ఇందులో చూడండి 3 ఉంది అంటే బిఈ అనేది 3 అవుతుంది. బిఈ అనేది 3 అవుతుంది. కానీ ఇక్కడ దీర్ఘాక్షం పొడవు 5 యూనిట్స్ ఇచ్చారు కాబట్టి 5 తీసుకోవాలి బీని. సో బిఈ అనేది 3 కాబట్టి 5e 3 అవుతుంది. దాని నుంచి ఈ ఉత్కేంద్రత కూడా వస్తుంది 3/5 అని. సో a = b × √1 - e². సో b ప్లేస్లో 5 √1 - e² కాబట్టి 3/5 సో 9/25 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 25 - 9/25 సో 5 × √16 అంటే 4, √25 అంటే 5, 5 క్యాన్సిల్ అయిపోయి 4 వస్తుంది. కానీ ఇక్కడ దీర్ఘవృత్త సమీకరణం అడిగారు. దీర్ఘవృత్త సమీకరణం రావాలంటే మనకి a² వాల్యూ తెలియాలి, b² వాల్యూ తెలియాలి. సో ఆల్రెడీ మనకి ఏ వాల్యూ 4 అని వచ్చింది కాబట్టి a² ఏమవుతుందమ్మా 16 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x² / 16 + y²/b². b² వచ్చేసి 25, b² వచ్చేసి 25, b5 కాబట్టి b² 25 సబ్స్టిట్యూట్ చేసాం. x² / 16 + y²/25 = 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అతి పరావలయానికి సంబంధించింది అని చెప్పిచ్చాడు. అది అతి పరావలయం కావాలంటే డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. h² అనేది AB కంటే ఎక్కువ ఉండాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అతి పరావలయం కావడానికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అలాగే h² ఈజ్ గ్రేటర్ దాన్ AB అయి ఉండాలి. అలా అయ్యుంటేనే అది అతి పరావలయానికి సంబంధిస్తుంది. నెక్స్ట్ వన్, x² - 3y² - 4x - 6y - 11 = 0 అతి పరావలయం నాభుల మధ్య దూరము అని చెప్పిచ్చాడు. ఓకే, ఇచ్చినటువంటి సమీకరణాన్ని అతి పరావలయం రూపంలోకి మార్చాలి. దానికోసం ఇక్కడ x² - 4x, ఈ -4x ముందు రాసాము. -3y² - 6y రాసి -11ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే +11 అయింది. దీన్ని వర్గ రూపంలో రాసుకోవడం కోసం +4 యాడ్ చేసాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా +4 యాడ్ చేయాలి. ఇక్కడ -3 కామన్ చేసి ఇక్కడ 1 యాడ్ చేసామంటే -3 × 1 -3 యాడ్ చేసినట్టు కాబట్టి ఇటువైపు కూడా -3 యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది y² + 2y + 1 అంటే y + 1 హోల్ స్క్వేర్ ఫామ్లోకి వచ్చింది. x² - 4x + 4 అంటే ఇది x - 2 హోల్ స్క్వేర్ ఫామ్లోకి వచ్చింది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడు 11 + 4 15 - 3 12 ఉంటుంది. ఈ 12 తోటి ప్రతి పదాన్ని కూడా భాగించాలి. అలా భాగిస్తే x - 2 హోల్ స్క్వేర్ / 12 -3 × y + 1 హోల్ స్క్వేర్ / 12 = 12/12. 3 1s 3 4s. చూడండి ఇక్కడ మనకు కావాల్సినటువంటి విషయాలు a² ప్లేస్లో 12 ఉంది అంటే a అనేది √12 అవుతుంది. b² ప్లేస్లో 4 ఉంది అంటే b ఏమైంది 2 అయింది. దీని నుంచి ఎసెంట్రిసిటీ కనుక్కోవచ్చు. √1 +
బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 4/12 ఓకేనా. దీన్ని సింప్లిఫై చేస్తే 12 + 4/12 అంటే √16/12 అంటే 4/√12 వస్తుంది. కానీ ఇక్కడ మనల్ని అడిగింది నాబుల మధ్య దూరము, అతి పరావలయ నాబుల మధ్య దూరము 2AE ఫార్ములా. 2AE 2 × A అంటే √12, E అంటే 4/√12. ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుంటాయి. కాబట్టి ఇదే మోడల్లో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ తయారు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే అవి గుర్తుంటాయి. సో 2 × A అంటే √12, E అంటే 4/√12, √12 క్యాన్సిల్ అయిపోతే 2 4s ఎంత వస్తుందమ్మా 8 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో అతి పరావలయం యొక్క ఉత్కేంద్రత కానిది అని చెప్పిచ్చారు. అతి పరావలయానికి ఉత్కేంద్రత అనేది >1 అయి ఉండాలి. ఓకేనా. పరావలయానికైతే ఉత్కేంద్రత 1 అవ్వాలి, దీర్ఘవృత్తానికైతే ఉత్కేంద్రత <1 అవ్వాలి. కానీ అతి పరావలయానికి ఉత్కేంద్రత అనేది >1 అవ్వాలి. చూడండి ఇక్కడ 9/5 ఉంది అంటే ఆల్మోస్ట్ 1 పాయింట్ సంథింగ్, √1 అంటే 1 పాయింట్ వస్తుంది అంటే 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఉత్కేంద్రత అవుతుంది అతి పరావలయానికి. కానీ ఇక్కడ చూడండి 2√1/9, √1/9 అంటే /3 వస్తుంది, 2/3 అంటే 0.66 అలా వస్తుంది. 1 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది అతి పరావలయము కాదు. ఇక్కడ కానిది ఏది అన్నారు, ఇదే అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 9x² - 16y² = 144. అతి పరావలయంపై గల ఏదేని బిందువు యొక్క నాభి దూరాల మధ్య భేదము అని చెప్పిచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి సమీకరణాన్ని అతి పరావలయ సమీకరణ రూపంలో మార్చాలంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 144తో ప్రతి పదాన్ని భాగించాలి. అలా భాగిస్తే x² / 16 - y² / 9 = 1 వస్తుంది. ఇక్కడ a² ప్లేస్లో 16 ఉంది, b² ప్లేస్లో 9 ఉంది. a² 16 అంటే a 4 అవుతుంది, b² 9 అంటే b 1 అవుతుంది. ఇక్కడ నాభి దూరాల మధ్య భేదము అన్నాడు. నాభి దూరాల మధ్య భేదానికి ఫార్ములా 2a. నాభి దూరాల మధ్య భేదానికి ఫార్ములా 2a. 2 × a అంటే 4, a అంటే 4 కాబట్టి 2 4s ఎంతమ్మా 8 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 16x² - 9y² = 144. అతి పరావలయపు నాభి లంబ దూరం అని చెప్పి అడిగారు. ఇక్కడ దీన్ని ఇచ్చినటువంటి అతి పరావలయాన్ని అతి పరావలయ రూపంలో మార్చడం కోసం రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 144 తోటి ప్రతి పదాన్ని భాగించాం. అప్పుడు x² / 9 - y² / 16 1 వస్తుంది. a² ప్లేస్లో 9 ఉంది అంటే a వాల్యూ 3 అవుతుంది. b² ప్లేస్లో 16 ఉంది అంటే b వాల్యూ 4 అవుతుంది. ఇక నాభి లంబ దూరము, నాభి లంబ దూరానికి ఫార్ములా 2b² / a అంటే 2 × b² అంటే 16 / a అంటే 3. సో 2 16s వచ్చేసి 32, 32/3 వస్తుంది. 32/3 ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 9x² - 16y² = 144. అతి పరావలయానికి నాబులు అని చెప్పి అడిగారు. అతి పరావలయానికి నాబులు ఏమవుతాయంటే +or - AE, 0 అవుతుంది. సో ఇక్కడ 9x² - 16y² = 144ని అతి పరావలయ సమీకరణ రూపంలోకి మార్చడం కోసం రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 144ని ఇరువైపులా ప్రతి పదాన్ని భాగించాం. సో అలా భాగిస్తే x² / 16 - y² / 9 = 1 వచ్చింది. a² ప్లేస్లో 16 ఉంది, a 4 అవుతుంది. b² ప్లేస్లో 9 ఉంది కాబట్టి b అనేది 3 అవుతుంది. సో e = √1 + b² / a² అవుతుంది. సో 1 + b² అంటే 9 / a² అంటే 16. ఎల్సిఎం చేస్తే 16 1 16 + 9 25/16. √25/16 అంటే 5/4 వస్తుంది. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే అతి పరావలయానికి నాబులు ఏంటి అని చెప్పి అడిగారు. అయితే ఇక్కడ ఏ తెలిసింది, ఏ తెలిసింది, ఏఈ కనుక్కుందాం. ఏఈ అంటే ఏ అంటే 4, ఈ వచ్చేసి 5/4, 4 4 క్యాన్సిల్ అయితే ఏఈ అనేది 5 వచ్చింది. నాబులు అనేవి +or - AE, 0 అంటే +or - 5, 0. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3x² - 4y² = 32. అతి పరావలయానికి తిర్యక్ పొడవు అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు తిర్యక్ పొడవు కావాలంటే మనకి ఫార్ములా ఏంటంటే 2a అంటే ఇప్పుడు ఏ తెలియాలి. సో ఇచ్చినటువంటి సమీకరణాన్ని అతి పరావలయ రూపంలో మార్చుకోవడం కోసం రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 32 తోటి ప్రతి పదాన్ని భాగించాం. ఇప్పుడు x² ఇక్కడ 32/3 అనేది కిందకు వచ్చేస్తుంది. సో 32/3 y² / 4 8s కాబట్టి 8 = 1 అనమాట. సో a² ప్లస్లో 32/3 ఉంది. సో a = √32/3గా రాస్తాము. సో a = √32/3 కాబట్టి తిర్యక్ పొడవు 2a ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × √32/3. సో 32 అంటే 4 అనేది బయటకు వస్తుంది. 2² అంటే 4 కాబట్టి. సో 2 4s ఎంత 8 × √2/√3.
సో 8 ఇంటూ √2/√3 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x²/9 - y²/4 = 1 అతి పరావలయం యొక్క నీత రేఖ అని చెప్పి ఇచ్చారు. అతి పరావలయానికి నీత రేఖ కనుక్కోవాలి. దానికి ఫార్ములా x = a/e, x = a/e. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమీకరణంలో a² 9 అని తెలుసు, b² 4 అని తెలుసు. సో ఇక్కడ తక్కువగా ఉంది b² కాబట్టి అతి పరావలయం యొక్క ఉత్కేంద్రత E = √1 + b²/a² అంటే 1 + 4/9. ఎల్సిఎం చేస్తే √13/9 √13/3 వస్తుంది. ఈ అనేది √13/3 వచ్చింది. ఇక్కడ అడిగింది నీత రేఖ ఫార్ములా x = a/e. సో x = a/e కాబట్టి ఏ వాల్యూ మనకి తెలుసు. ఎంత ఏ వాల్యూ చూడండి అమ్మా, ఇది a² అనేది 9 కదా, a² 9 అంటే ఏ వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది. ఏ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసాం. బై ఈ వచ్చేసి √13/3, ఈ 3 న్యూమరేటర్లోకి వెళ్ళిద్ది అంటే 3 × 3/√13, అప్పుడు 9/√13 వస్తుంది. 9/√13 దేని వాల్యూ, x వాల్యూ. x = 9/√13 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అతి పరావలయము s = 0కి y = mx + c స్పర్శ రేఖ కావడానికి నియమము c² = a² m² - b² అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ బిట్ అమ్మా, ఫార్ములా ఇలాంటివి కూడా అడగవచ్చు, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అదే దీర్ఘవృత్తం అయితే ఇక్కడ ప్లస్ ఉంటుంది. c² = a² m² - b² అనేది అతి పరావలయానికి సంబంధించింది. y = mx + c స్పర్శ రేఖ కావడానికి నియమం అది. అదే ఒకవేళ ఇదే ప్రశ్న దీర్ఘవృత్తానికి అడిగితే c² = a² m² + b² అవుతుంది. నెక్స్ట్ అతి పరావలయము s = 0కి y = mx + c స్పర్శ రేఖ వద్ద స్పర్శ బిందువు అని చెప్పి ఇచ్చారు. స్పర్శ బిందువుకి ఫార్ములా -a²m/c, -b²/c అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదే ప్రశ్న దీర్ఘవృత్తానికి అడిగితే -a²m/c, b²/c ఇక్కడ ఒక చోటే సింబల్ మారిద్ది. ఓకే, గుర్తించండి. నెక్స్ట్ వన్ ఒక దీర్ఘవృత్తంలో హ్రస్వాక్షము 8 మరియు ఉత్కేంద్రత √5/3 అయితే దీర్ఘాక్షం పొడవు అని చెప్పి అడిగారు. ఉత్కేంద్రత అనేది √5/3 అని ఇచ్చారు. సో √1 - b²/a². ఇక్కడ మనకి ఫార్ములా ఉత్కేంద్రత ఫార్ములా √1 - b²/a² = √5/3 అంటే E ఫార్ములా ఏంటంటే √1 - b²/a². ఈ √5/3 ఇచ్చారు, ఇది ఫార్ములా. అయితే ఇక్కడ మనకి ఇంకో మాట కూడా ఇచ్చారు, హ్రస్వాక్షం 8 అని చెప్పి ఇచ్చారు. అంటే 2b వచ్చేసి 8 అన్నారు, దాని నుంచి b అంటే 8/2 4 వస్తుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. b² వచ్చేసి b4 కాబట్టి b² వచ్చేసి ఏమవుతుంది, 16 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 - b²/a² = 5/9 కాబట్టి 1 - 16/a² = 5/9. దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 1 - b²/a², 1 - 16/a² = 5/9 అవుతుంది. సో 1 - 5/9 ఏమొస్తుందమ్మా, 16/a² వస్తుంది. సింప్లిఫై చేస్తే 9 - 5 అంటే 4/9 = 16/a². 4 1s 4 4s, దీని నుంచి a² = 9 × 4 అంటే 36 వస్తుంది. సో a² 36 కాబట్టి ఏ వాల్యూ 6 అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది దీర్ఘాక్షం ఫార్ములా 2a అంటే 2 × 6. 2 × 6 ఎంతమ్మా, 12 వస్తుంది. 12 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 4x² + 9y² - 16x - 54y + 61 = 0 దీర్ఘవృత్తం యొక్క కేంద్రము అని చెప్పి ఇచ్చారు. ఓకేనా, కేంద్రం కనుక్కోవాలి ఇప్పుడు. అయితే ఇక్కడ h, kని కనుక్కోవాలి. ఇచ్చినటువంటి దీర్ఘవృత్తం సమీకరణం రాసాం. అయితే ఇక్కడ -16xని x² దగ్గరగాను, అలాగే -54yని y² దగ్గరగా రాసి ఈ కాన్స్టెంట్ టర్మ్ +61 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే -61 అయింది. సో ఇప్పుడు దీన్ని x-2 హోల్ స్క్వేర్లోకి మార్చుకోవడం కోసం, అంటే వర్గ రూపంలో మార్చుకోవడం కోసం ఇక్కడ 16 యాడ్ చేసాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా 16 యాడ్ చేసాం. ఇక్కడ 2 అంటే 4 కదా, అంటే ఇక్కడ 4 కామన్ చేసాం. 4 4s 16 కాబట్టి ఇక్కడ 16ని మనం యాడ్ చేసినట్టే, కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ 9 కామన్ చేస్తే లోపల 9 ఉంటుంది. 9 9s 81 అంటే 81 యాడ్ చేసినట్టు, కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా 81 యాడ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ 9 కామన్ చేసాం. 9 × y - 3 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 4 × x - 2 హోల్ స్క్వేర్ వస్తుంది. వీటిని సింప్లిఫై చేస్తే 36 వస్తుంది. ఆ 36 తోటి ప్రతి టర్మ్ని మనం డివైడ్ చేయాలి.
అప్పుడు x - 2 హోల్ స్క్వేర్ బై 9 y - 3 హోల్ స్క్వేర్ బై 4 = 1 వస్తుంది. సో ఇక్కడ ఇది ఎలా ఉందంటే x - h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ = 1 లాగా ఉంది. h ప్లేస్లో 2 ఉంది, k ప్లేస్లో 3 ఉంది. సో h, k ఏమవుతుందంటే 2, 3 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.